పేరు సుధీర్, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకుల అధ్యక్షుడు. నేను నా 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 వృత్తి దళితులకి న్యాయం చేయాలనేది నా వృత్తి సార్. నాకు ఈ దళితుల పట్ల నేను పాముల మండలంలో నా పేరు చెప్పినా కానీ ఎవడైనా కానీ నన్ను దగ్గర పిలుచుకోవాలని పంచాయతీ చేయించుకోవాలనే వాడే ఉంటాడు, కానీ నా మీద ఇట్లా కక్ష పట్టేవాడే లేడు సార్. కానీ ఈరోజు సాయంత్రము 7:40 ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడినాను సార్. ఎమ్మెల్యే గారు, అన్నగారు నువ్వు బట్టి సూరికి ఒత్తాసు పలుకుతున్నావు, బట్టి సూరి నీకు ఏదో నీ పేరు చెప్పుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు అన్నగారు అని చెప్పడం జరిగింది సార్. సుధీర్, నాకు బట్టి సూరి అనేవాడు ఎవడు లేడు, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి, నాకు ఎవడు ఒత్తాసు పలకని అవసరం లేదు అని సిఏ వెంకటరామరెడ్డి గారు అనడం జరిగింది. కానీ మళ్ళా ఎవరు వెంకటరామరెడ్డి గారు? ఎమ్మెల్యే. ఆ మాట అనకూడదు. బట్టి సూరి అని అతను అనుచరుడు ఎవడో కుమార్ అని వాడు కొడువులతో కొట్టినాడా, కొడువులతో కొట్టినప్పుడు ఇట్లా పెరుగు తగిలింది, తిప్పేసి కొట్టినాడు వాడు. అంటే ఎమ్మెల్యే గారితో కానీ మాట్లాడినాను నేను ఇంతకుముందు, వాళ్ళు కొట్టకముందు మాట్లాడినాను ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యే గారు నాకు సంబంధం లేదన్నాడు వాళ్ళు. నాకు బట్టి సూర్యుడు ఎవడు సుధీర్ వాడు నాకు సంబంధం లేదు, మనతో నాకేం పని లేదు, నువ్వు ఏం చేయాలో చేయి అన్నాడు ఎమ్మెల్యే గారు. కానీ మళ్ళా వచ్చేసి వాళ్ళు ఒక 15 నిమిషాలకే నా మీద దాడి చేయడం జరిగింది కొడుగన్లతో వనాయిల్లో. మరి ఎమ్మెల్యే గారి అనుకూలంతో వచ్చినారు. మరి సిఏ గారు కానీ ఫోన్ చేసినా నేను, సార్ నా మీద దాడి జరుగుతుంది సార్, నన్ను ఇట్లా రక్షించండి సార్ అని నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. కానీ ఆయన నాకు నువ్వు స్టేషన్లోకి రాసేది, నువ్వు స్టేషన్లోకి అనడమే ఉంది, కానీ నాకు న్యాయం ఏమి చేయలేదు వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏంది నీకు అతనికి ఏమన్నా కక్షలు ఉన్నాయా? నాకే అతనికి ఏం కక్షలు ఏమి అసలు ఏం లేవన్నా. నాకే అతనికి మామూలుగా వాళ్ళ పని వాళ్ళు, మన పని మనము. అంటే వైసీపీ వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు అని నేను ఏదో భయపడుతూ ఉంటుంది. నేను పిల్లోడు నేను ఒక కేసు ఒప్పుకున్నాను. ఒక దొంగ ఫ్లాట్ అమ్మినాడు అతను, బట్టి సూర్య అనే అతను దొంగ ఫ్లాట్ అమ్మినాడు. ఆ ఫ్లాట్కి సంబంధించి ఒక కేసులో నేను నెగ్గి ఏదో సర్ప్రైజ్ చేసి వాళ్ళకి డబ్బులు కట్టిద్దామనే ఉద్దేశంతో నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను, ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినాను. కానీ ఆ పిల్లోడు నా మీద ఇట్లా కక్ష కట్టి నా మీద దాడి చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే చెప్పినాడు, సిఏ చెప్పినాడు, నాకేం అర్థం కాదు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని అని నేను ఊరికే ఇంకా వదిలేసినాను. నేను అంబేద్కర్ యువజన సంఘం నాది, నేను వ్యవస్థాపకుల అధ్యక్షులు. నేను యువజన సంఘం వ్యవస్థాపకుల అధ్యక్షుని ఎం సుధీర్ నా పేరు. మాదిగా పామిడి మండలం పి కొండాపురం గ్రామం. అంతే. ఇక్కడ తలకి ఏం లేవు సార్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇట్లా ఇంకా ఇవన్నీ బాడీ పైన సార్ కాలుతో తన్నారు, చెప్పులు కాలుతో తన్నారు సార్ నన్నే. ఇవన్నీ అంటే ఈ షర్టు మాసిపోవడం కానీ కారణము చెప్పులు కాలే సార్. ఇవన్నీ ఈ షర్ట్ అంతా నేను మధ్యాహ్నం షర్ట్ వేసుకొని వచ్చిన సార్. ఇవన్నీ ఫస్ట్ ఏం పేరు నీ పేరు, ఎక్కడ, ఏ ఊరు? నా పేరు సుధీర్ సార్, అంబేద్కర్ యువజన వ్యవస్థాపకుల అధ్యక్షుడిని. మాది పామిడి మండలం పి కొండాపురం గ్రామం, అనంతపురం జిల్లా. అయితే మాది ఈరోజు గలాట జరగడం కారణము ఏమంటే బట్టి సూరి అలియాస్ సూర్యనారాయణ అనే వ్యక్తి అతని బట్టిలో పనిచేసే అనుచరులతో వేట కొడవలతో నన్ను దాడి చేయడం జరిగింది. ఎందుకు నన్ను ఇట్లా దారుణంగా దాడి చేస్తున్నారని నేను అడగగా, నువ్వు నాకు పంచాయతీలో అడ్డం వచ్చినావులే మాదిగ లంజా కొడక అని నన్ను దూషించడం జరిగింది. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. మా అన్న రమేష్, చలపతి వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉండి నన్ను
లోపలికి షెడ్లకి వేయడం జరిగింది. అయినా కూడా షెడ్ బీగాలు పలగొట్టి వాళ్ళు లోపలికి వచ్చి నన్ను బయటకి ఎక్కుకొని వచ్చి నా పైన దాడి చేయడం జరిగింది సార్. ఇంకా నేను ఇంతకుముందు జరిగిండేది ఏమంటే, నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినాను. ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే, నాకు సుధీర్ నాకు ఏం సంబంధం లేదు, ఆ పిల్లోడు ఎవరో నాకు తెలియదు, నాకు పరిచయం లేదు అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిన తర్వాత నా పైన దాడి చేశారు. నేను అప్పుడే తక్షణమే సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. పామిడి సిఐ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. సిఐ గారు కూడా నువ్వు ఏదైనా ఉంటే స్టేషన్లోకి వచ్చి మాట్లాడు సార్, నన్ను బట్టి సూరి అనే వ్యక్తి వాళ్ళ అనుచరులతో దాడి చేస్తున్నారు సార్ నా పైన అని చెప్పడం జరిగింది. కానీ నా పైన ఆ మంచి ఏదో ఇంకా నాకు చేయకుండా పనులన్నీ చేపించి నా పైన దాడి చేయించినారు సార్. ఇది ఎన్ని గంటల టైం తీసుకునింది మిమ్మల్ని? సార్ 8:15 లోపల జరిగిపోయింది సార్ ఇదంతా. మీరు సిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ రికార్డింగ్స్ వచ్చేసి ఎమ్మెల్యే గారు ఉన్నాయి, సెకండ్ రికార్డింగ్ వచ్చేసి సిఐ గారు ఉన్నాయి, పామిడి సిఐ గారు. ఇప్పుడు పామిడి సిఐ గారు నీకు ఎటువంటి రక్షణ ఇవ్వలేదా? ఏమీ లేదు సార్. ఏమన్నాడు? ఏమన్నా నేను సార్ నా పైకి దాడి చేస్తున్నారు సార్, నన్ను కొడుతున్నారు సార్ అని అరుస్తున్నా కానీ నా సెల్లో ఉన్నాయి సార్ రికార్డింగ్లో. నేను అరుస్తున్నా కానీ అతను ఏ మాట పట్టించుకోకుండా నువ్వు స్టేషన్లోకి రా, నేను మాట్లాడతాను అని నన్ను ఖండించడం జరిగింది సార్. సూర్యనారాయణ అతని అనుచరుడు కుమార్ అని అతనితో పాటు ఒక 25 మంది దాకా వచ్చినారు సార్ నా పైకి వచ్చినారు, కొట్టడం జరిగింది. వాళ్ళని తప్పించడం కూడా మా అన్న రమేష్, సునీలు, అశోక్ అని 3 వ్యక్తులు నన్ను తప్పించి లోపలికి షెడ్లోకి వేసి, నాకు కూడా షెడ్లో నుంచి వాకిలి పలగొట్టి షెడ్లో నుంచి బయటకు పిలుచుకొని వచ్చి నన్ను కొట్టడం జరిగింది సార్. అంతే సార్.